సార్ నమస్కారం సార్. నమస్తే సార్ బాలకృష్ణ గారు తన నట ప్రస్థానాన్ని పూర్తి చేసుకుని 50 సంవత్సరాలు పూర్తవుతుంది సార్. సో ఈ సెప్టెంబర్ 1న గ్రాండ్గా ఒక వేడుక కూడా సెలబ్రేట్ చేయబోతున్నారు సార్. మరి 50 సంవత్సరాల ఆయన సినీ ప్రస్థానం గురించి మీరు ఏం చెప్తారు? మరి ఈ వేడుకకు మొత్తం టాలీవుడ్ అంతా కూడా కదిలొస్తుందని అంటున్నారు. మరి ఎవరెవరు వచ్చే ఛాన్స్ ఉందంటారు సార్? అంటే టాలీవుడ్ అంతా వస్తుంది, ఎందుకంటే ఆయన నందమూరి తారక రామారావు గారు అబ్బాయిగా తెరంగేట్రం చేసినప్పటికీ బాలనటుడిగా ప్రవేశించాడు ఆయన. ఓకే. అంటే 12-13 సంవత్సరాల వయసులో ఆయన తాతమ్మ కళ అనే సినిమాలో యాక్ట్ చేశాడు. నిజానికి ఆ సినిమా కూడా ఒక రకమైన రికార్డ్ అంటే ఆ సినిమా తయారైన తర్వాత సెన్సార్ ఇబ్బందుల్లో చాలా రోజులు ఆగిపోయిన తర్వాత ఫైనల్గా కొన్ని కట్స్కి అంగీకరించి ఎన్టీఆర్ ఆయన డైరెక్టర్ ఆ సినిమాకి రిలీజ్ అయిన తర్వాత 50 రోజులు ఆడుతున్న టైంలో 50వ రోజు కరెక్ట్గా 50వ రోజున ఆ సినిమాని మళ్ళీ బ్యాన్ చేశారు. అంటే అప్పటికి కోర్టులో కేసులు వేశారు దాని మీద. ఓకే. ఆ కేసుల మీద జడ్జిమెంట్లు ఆ క్రమంలో సినిమాని బ్యాన్ చేయాలని ఆదేశం వచ్చింది, బ్యాన్ చేశారు. బ్యాన్ చేసిన తర్వాత అంటే ఇదంతా 74లో రిలీజ్ అయినప్పుడు కదా, 74 ఆగస్టు 4లో రిలీజ్ అయింది ఆ సినిమా. రిలీజ్ అయ్యి 50 రోజులు అయిన తర్వాత బ్యాన్ అయింది. ఆ తర్వాత 75 జనవరిలో మళ్ళీ రిలీజ్ చేశారు. ఈ లోపు రామారావు గారు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశాడు. అంటే ఏదైతే అభ్యంతరకరం అంటున్నారో అది మొత్తం తీసేస్తాను, నాకే అభ్యంతరము లేదు. అలా ఆ కటింగ్స్కి పూర్తిగా సన్నివేశం తీసేసేదాకా ఊరుకోలేదు. తీసేసిన తర్వాత రిలీజ్ అయింది. అయితే అది 75 జనవరిలో రిలీజ్ అయినప్పుడు 2 పాటలు కలర్లో షూట్ చేసి కలిపి సినిమా రిలీజ్ అయింది. మళ్ళీ అలా ఒకే సినిమా 2 సార్లు రిలీజ్ అవటం అనేది బాలకృష్ణ మొదటి సినిమాకి జరిగింది. అట్లా ఆయన ఒక రికార్డుతో ప్రారంభం అయ్యాడు, అలా ఒక చరిత్రతో ప్రారంభం అయ్యాడు. ఆ సినిమా అంటే కుటుంబ నియంత్రణ అనేది అప్పుడు ప్రభుత్వం చాలా ప్రెస్టీజియస్గా ప్రారంభించినటువంటి ఒక కార్యక్రమం. దాని మీద కొన్ని వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు ఆ సినిమాలో. ఆ కార్యక్రమం అమలు మీద, తర్వాత ఆ కార్యక్రమం డిజైన్ మీద కూడా విమర్శలు ఉన్నాయి. అలా కేంద్ర ప్రభుత్వ విధానం మీద విమర్శలు ఉన్నాయి ఆ సినిమాలో. అసలు దానికోసమే సినిమా తీశాడు ఆయన. అట్లా ఒక పొలిటికల్ సినిమా కూడా బాలకృష్ణ మొదటి సినిమా. ఆ తర్వాత రామారావు గారి డైరెక్షన్లోనే నటించాడు ఆయన, బయట చేయలే. దానవేర సూరకర్ణలో అభిమన్యుడిగా కనిపిస్తాడు, వేములవాడ భీమకవిలో ఒక క్యారెక్టర్లో కనిపిస్తాడు ఆయన. అలా రామారావు గారి సినిమాల్లోనూ, అలాగే బిఏ సుబ్బారావు గారు తీసినటువంటి రామ్ రహీం అనే సినిమాలో హరికృష్ణ బాలకృష్ణ ఇద్దరు ఉంటారు. ఒకరు రాము, ఇంకొకరు రహీము. రామ్ రహీం అని ఒక సినిమా తీశాడు ఆయన, దాంట్లో బాలకృష్ణ ఉంటాడు. ఆ తర్వాత ఎస్డి లాల్ గారి అన్నదమ్ముల అనుబంధం సినిమాలో రామారావు గారి తమ్ముడుగా బాలకృష్ణ కనిపిస్తాడు. ఆ సినిమా ప్రొడ్యూసర్ పీతాంబరం గారు, రామారావు గారి పర్సనల్ మేకప్ మ్యాన్. ఓకే. ఆయన యాక్చువల్గా ఆ క్యారెక్టర్ చంద్రమోహన్తో చేయించాలనుకున్నారు. చంద్రమోహన్కి ట్రైనింగ్ కూడా మొదలుపెట్టారు. గిటార్ ప్లేయర్, ఆ గిటార్ ప్లేయరు క్యారెక్టర్కి యాదోంకి బారాత్ రీమేక్ అది. ఆ క్యారెక్టర్కి గిటార్ ప్లే చేయాల్సి ఉంటుందని చంద్రమోహన్కి నేర్పిస్తున్న టైంలో బాలకృష్ణ నేను చేస్తాను ఆ క్యారెక్టర్ అని అడిగాడు రామారావు గారు. ఆయన పీతాంబరంకి చెప్పాడు చేస్తానంటున్నాడు అని. ఈయన సరే అని కమిట్ అయిపోయాడు. అక్కడ కమిట్ అయిపోయి వచ్చి చంద్రమోహన్కి చెప్పాడు, బాబు క్యారెక్టర్ లేదు నీకు ఈ సినిమాలో, అది రామారావు గారు అబ్బాయి చేస్తున్నాడు, అందుకని నువ్వేం టెన్షన్ పడద్దు, నీకు ఈ సినిమాలో క్యారెక్టర్ లేదు కానీ ఇదే సినిమాని తమిళ్లో ఎంజీఆర్తో చేస్తున్నాను నేను, అందులో ఏ క్యారెక్టర్ అయితే నీకు ఈ సినిమాలో అనుకున్నావో ఆ క్యారెక్టర్ నువ్వే చేయి అక్కడ. సరే అన్నాడు ఈయన. అయితే చంద్రమోహన్కి చివరి వరకు ఆ బాధ ఉండేది. ఆ సినిమాలో తన్ని తీసేసి బాలకృష్ణని పెట్టారు అనేటువంటి బాధ ఆయన చనిపోయే వరకు ఆయన అడపాదడపా మాట్లాడుతూనే ఉండేవాడు. ఓకే. అలా ఆయన ఎంజీఆర్ తమిళ్లో, మురళీమోహన్ తెలుగులో చేసిన క్యారెక్టర్ కూడా తనే చేసుకున్నాడు. ఆయన డ్యూయల్ రోలు. ఆ రెండో తమ్ముడు క్యారెక్టరు బాలకృష్ణ చేశాడు తెలుగులో.
అందులోనేమో చంద్రమోహన్ చేశాడు తమిళ్లో. ఒకే ప్రొడ్యూసరు, దాదాపు ఆయన లాల్ గారే డైరెక్టరు. అది బాలకృష్ణకి ఒక రకంగా ఇమేజ్ తీసుకొచ్చిన సినిమా. ఆ తర్వాత అక్బర్ సలీం, అనార్కలి అని రామారావు గారి డైరెక్షన్లోనే చేశాడు. వాళ్ళ బ్యానర్లోనే బాలకృష్ణని ప్రమోట్ చేయడం కోసం తీసిన సినిమా రౌడీ రాముడు, కుంటకృష్ణుడు. అది రాఘవేంద్రరావు గారి డైరెక్టర్. కానీ ఆ సినిమా పెద్ద హిట్ అవ్వలేదు, ఆర్థికంగా నష్టం రాలేదు. సినిమా ఓపెనింగ్స్ విపరీతంగా వచ్చినాయి, ఫైనాన్షియల్గా ఆర్థికంగా విజయం సాధించింది. కానీ అప్పటికి రామారావు రాఘవేంద్రరావు కాంబినేషన్లు సినిమా రిలీజ్ అయితే 175 days ఆడేది. కానీ ఈ సినిమా అలా ఆడలేదు కానీ డబ్బులు వచ్చినాయి. ఆ తర్వాత అనురాగ దేవత సినిమాలో రామారావు గారు యాక్ట్ చేసిన అనురాగ దేవతలో కూడా బాలకృష్ణకు ఒక క్యారెక్టర్ ఉంది. ఆ సినిమా పెద్ద హిట్. ఆ తర్వాత అలా మొదలైంది ఆయన ప్రయాణం. ఈ క్రమంలోనే యమగోళ సినిమాలో రామారావు గారు చేస్తున్న క్యారెక్టరు బాలకృష్ణతో చేయించాలనుకున్నాడు వెంకటరత్నం గారు, ప్రొడ్యూసర్. అనుకుని రామారావు గారితోనే చెప్పారు ఆ మాట, అయ్యా బాలకృష్ణతో ఆ క్యారెక్టర్ చేయించి యముడు మీతో చేయిస్తే ఎలా ఉంటుందని ఒక ఆలోచన ఉంది నాకు అని. రామారావు గారు కోప్పడ్డాడు వెంకటరత్నాన్ని. అంటే ఆ క్యారెక్టర్ బాలకృష్ణ చేయలేడు, అతని వల్ల కాదు, నేను చేస్తాను, యముడు సత్యనారాయణతో చేయిద్దామని సత్యనారాయణని యముడుగా సెలెక్ట్ చేసి ప్రమోట్ చేసిన వాడు రామారావు గారు. అలా యమగోళలో నటించే అవకాశం కోల్పోయాడు ఆయన బాలకృష్ణ. ఇలా రామారావు గారి చాటు బిడ్డగా మొదలైన ప్రయాణం. అంటే దానవేర సూరకర్ణ పెద్ద హిట్ సినిమా, అంటే ఆ రోజుల్లోనే 2 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా. అది బాలకృష్ణ గారు ఉన్నారు కానీ అది బాలకృష్ణ సినిమా అని చెప్పలేము. అలాగే బ్రహ్మంగారి చరిత్ర, పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్రలో కూడా బాలకృష్ణ ఉన్నాడు. అది పెద్ద హిట్ సినిమానే, కానీ అది కూడా బాలకృష్ణ అకౌంట్లో వేయలేము. అవన్నీ అన్నగారి సినిమాలు. బాలకృష్ణ కూడా ఉన్నాడు ఆ సినిమాల్లో. అలాగే వెంకటేశ్వర కళ్యాణం అని ఒక సినిమా తీశాడు, దానిలో నారదుడిగా బాలకృష్ణ నటించాడు. అది కూడా రామారావు గారి అకౌంట్లో సినిమానే. అయితే సోలో హీరోగా ప్రయాణం, ఆయన డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత సినిమాల్లోకి రా అని చెప్పేసి కొంతకాలం గ్యాప్ ఇచ్చారు. అతను ఇక్కడే హైదరాబాద్లో ఉంచి నిజాం కాలేజీలో చదివించాడు ఆయన. ఇక్కడ ఆయన చదువుకునే రోజుల్లోనే కిరణ్ కుమార్ రెడ్డి, తర్వాత రోజుల్లో ముఖ్యమంత్రి అయిన కిరణ్ కుమార్ రెడ్డి, క్రికెటర్ అజారుద్దీన్, వీళ్ళందరూ ఈయన బ్యాచ్మేట్స్ బాలకృష్ణకి. ఇలా చదువుకున్న తర్వాత అంటే రామారావు గారు 82లో రాజకీయ ప్రవేశం వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోయిన తర్వాత ఒక గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత సోలో హీరోగా బాలకృష్ణ కొట్టిన మొదటి హిట్ సినిమా మంగమ్మ గారి మనవడు. గోపాల్ రెడ్డి గారు, ఎస్ గోపాల్ రెడ్డి గారు మన్వాసనయ్య అని ఒక భారతీరాజా గారి తమిళ సినిమాని తెలుగులో మంగమ్మ గారి మనవడు పేరుతో రీమేక్ చేశారు కోడి రామకృష్ణ డైరెక్షన్లో. ఆ సినిమా బాగా పెద్ద హిట్ అయింది. అక్కడి నుంచి సోలో హీరోగా బాలకృష్ణ ప్రస్థానం మొదలైంది. భార్గవ్ ఆర్ట్స్లోనే చాలా హిట్ సినిమాలు ఇచ్చాడు ఆయన. అంటే ఎస్ గోపాల్ రెడ్డికి పేరు సుడి గోపాల్ రెడ్డి అనేవాళ్ళు. అంటే అతనికి ఎక్కడో సుడి ఉంది, తీసిన సినిమాల్లా విపరీతంగా ఆడేస్తోంది అనేవాళ్ళు జనాలు. అలా భార్గవ్ ఆర్ట్స్లో బాలకృష్ణ చేసిన సినిమాలన్నీ హిట్టే. 86 అనేది 1986వ సంవత్సరం బాలకృష్ణ కెరియర్లో ఒక ప్రత్యేక సంవత్సరం. అది ఆ సంవత్సరం రిలీజ్ అయిన ప్రతి సినిమా హిట్ అయింది బాలకృష్ణది. ఆ చుట్టుపక్కల ఏ హీరో లేడు, చిరంజీవి కూడా లేడు. చిరంజీవికి కూడా ఫ్లాప్స్ వచ్చినాయి అప్పుడు. వాళ్ళ సొంత బ్యానర్లో కోదండరామరెడ్డి గారి డైరెక్షన్లో చేసిన అనసూయమ్మ గారి అల్లుడు చాలా పెద్ద విజయం సాధించింది రామకృష్ణ స్టూడియోస్ బ్యానర్లో. ఇలా మొదలైనటువంటి ప్రయాణం. ఆయన నటుడిగా బాలకృష్ణ ఏమిటి బాగా డైలాగ్ చెప్పగలడు, ఎమోషనల్గా చెప్పగలడు. ఏ క్యారెక్టర్ ఇచ్చినా ఆ క్యారెక్టర్ని ఏదో మేరకు తనని దానికి అడాప్ట్ చేసుకుని నటించగలడు. అయితే ఎన్టీఆర్తో పోల్చే పరిస్థితి కాదు. ఎన్టీఆర్ కుమారుడే కానీ ఎన్టీఆర్ స్థాయి వేరు, బాలకృష్ణ స్థాయి వేరు. ఆ గ్యాప్ ఉంది వారి మధ్య. అయితే దాదాపు అన్ని జానర్స్లోనూ సినిమాలు చేశాడు ఆయన. ఒక కౌబాయ్ సినిమా చేయలేదు తప్ప. జానపదాలు అయిపోయిన రోజుల్లో జానపదం చేశాడు.
అది కూడా విజయ బ్యానర్లోనే పౌరాణికం కూడా చేశాడు. భైరవ ద్వీపం చేశాడు, కృష్ణార్జున విజయం చేశాడు అదే బ్యానర్లో. అలా పౌరాణికము జానపదము చేయటం అనేది ఆ జనరేషన్, అతనితో పాటు ట్రావెల్ అవుతున్న జనరేషన్లో ఎవరు చేయలేదు. అది అతని వల్ల అయింది. తర్వాత ఒక హిస్టారికల్ క్యారెక్టర్ కూడా చేశాడు అనుకోకుండా ఆదిత్య 369లో. అది కృష్ణదేవరాయల క్యారెక్టర్. అంటే ఈ క్యారెక్టర్స్ బాలకృష్ణ మీద వర్కౌట్ అవుతాయి, ఎందుకంటే రామారావు గారి ఇమేజ్ తోడ్పడుతుంది అనే ఉద్దేశంతో బాలకృష్ణను తీసుకున్నారు ఆ ప్రాజెక్టులో. బాలకృష్ణ అయితేనే వర్కౌట్ అవుతుంది అని. ఆదిత్య 369కి చంద్రమోహన్ గారి, బాలసుబ్రహ్మణ్యం గారి బంధువు ఆ సినిమాకి ప్రొడ్యూసర్. ఏ తరహా పాత్ర ఇచ్చినా అంటే డైరెక్టర్ ఏం చెబితే అది చెయ్యాలి అనేది బాధ్యతగా ఫీల్ అయ్యేటువంటి నటుడు ఆయన. ఇది ఆయన దగ్గర నుంచి వచ్చింది. రామారావు గారు అలాగే ఉండేవాడు. డైరెక్టర్ ఏది చెప్తే అది చేసేయటమే. అంటే డైరెక్టర్ చెప్పిన దాన్ని మనం విభేదించకూడదు. ఆయనకి ఒక లెక్క ఉండేది. అంటే తను డైరెక్ట్ చేసే సినిమాల్లో ఎవరు ఏం చెప్పినా ఆయన పట్టించుకునేవాడు కాదు. అలాగే బయట వాళ్ళ డైరెక్షన్లో తను నటించేటప్పుడు అక్కడ వేలు పెట్టేవాడు కాదు. వారు చెప్పింది చెప్పినట్టు చేసి వచ్చేసేవాడు. హిట్టా ఫ్లాపా అనేది వాళ్ళ కర్మ అనుకునేవాడు. తనకు తెలిసిన ఈ సన్నివేశం ఇలా తీయటం కరెక్ట్ కాదు అని రామారావు గారికి తెలిసినప్పటికీ చెప్పేవాడు కాదు వాళ్ళు. ఇది మనకు సంబంధం లేని వ్యవహారం అన్నట్టుగానే ఉండేవాడు ఆయన. ఏవో 2-3 సందర్భాల్లో ఆయన ఇన్వాల్వ్ అయిన కేసులు చెప్తారు. బొబ్బిలిపల్లి కోర్టు సీను ఇలాంటివి. అది కూడా ఆయన ఏమీ డైరెక్ట్ చేయలేదు, గైడ్ చేయలేదు. ఇంకేదో ఉండాలి అని మాత్రమే కోరాడు దాసరి గారిని. ఆయనతో చొరవ ఉంది కాబట్టి. ఇలా రామారావు గారు అబ్బాయిగా మొదలైన ప్రయాణం ఆ తర్వాత బాలయ్యగా, జై బాలయ్యగా, ఇప్పుడు ఒక నినాదంగా మారిపోయాడు. ఇప్పటికీ ఆయనకి రామారావు గారు చేసినటువంటి బృహన్నల క్యారెక్టర్ చేయాలనే కోరిక ఉంది. అలాగే ఆయన చేసిన చాలా క్యారెక్టర్లు చేయాలనేటువంటి తపన ఉంది ఇతనికి. అలాగే డైరెక్ట్ చేయాలి. రామారావు గారు మంచి డైరెక్టరు. ఆయన కృష్ణ పాండవీయంతో ఆయన దాదాపు తెలుగులో అప్పటికి లబ్ధ ప్రతిష్ఠలు అనుకున్నటువంటి అందరు డైరెక్టర్లని తన వైపు తిప్పుకున్నాడు. సాక్షాత్తు కేవీ రెడ్డి గారు, ఎల్వి ప్రసాద్ గారు అభినందించారు, చాలా బాగా తీసావు సినిమా. అలాంటి అంటే డైరెక్టర్గా కూడా తన సత్తా చాటుకోవాలి అనేటువంటి ఒక తాపత్రయం ఉంది బాలకృష్ణకి తన తండ్రి గారి బాటలో. కానీ అది అవ్వలేదు. ఒక సినిమా నర్తనశాల చేసే ప్రయత్నం చేశాడు, అది సౌందర్య గారి మరణంతో ఆగిపోయింది ఆ సినిమా. ఇలా అంటే ఆయనతో చాలా హిట్స్ ఇచ్చినటువంటి డైరెక్టర్ కోడి రామకృష్ణ గారు. ఆ తర్వాత కోదండరామిరెడ్డి గారికి ఒక కళ ఉండేది. బాలకృష్ణ చిరంజీవులతో ఒక మల్టీ స్టారర్ చేయాలి అనేటువంటి ఒక కళ ఉండేది ఆయనకు. డ్రీమ్ ప్రాజెక్ట్ తన బ్యానర్లో తను నిర్మాతగా మారి వీళ్ళిద్దరిని పెట్టి ఒక సినిమా చేయాలని చాలా ప్రయత్నాలు చేశాడు ఆయన. కానీ వర్కౌట్ అవ్వలేదు. ఫైనల్గా అది డ్రాప్ అయ్యాడు ఆయన ఆ ప్రాజెక్ట్ నుంచి. ఇప్పటికీ ఆయనకు ఆ కోరిక ఉంది. ఎవరైనా అడిగితే చెప్తాడు నిజమే, అది నా డ్రీమ్ ప్రాజెక్ట్, వాళ్ళిద్దరిని పెట్టి సినిమా తీయాలని. అది అవ్వలేదు. చిరంజీవితో మంచి సాన్నిహిత్యం ఉండేది, ఫ్రెండ్షిప్ ఉండేది, ఇప్పటికీ ఉంది. ఇలా అంటే ఒక రకంగా బాలకృష్ణ గారు అన్డిస్ప్యూటెడ్, పెద్దగా వివాదాలు లేనటువంటి హీరో చాలా కాలం పాటు. అడపాదడప అంటే ఆయన స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు మరో సందర్భంలో ఏదనుకుంటే అది మాట్లాడేయటం, అప్పుడప్పుడు వివాదం అవటం 3-4 సార్లు జరిగింది. అది ఈ మధ్య కాలంలో అక్కినేని, తొక్కినేని ఇలాంటి మాటలు మాట్లాడేస్తాడు ఆయన, టేక్ ఇట్ గ్రాంటెడ్గా. ఆయన్ని ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అన్నగారి కుమారుడిగానే భావిస్తారు. ఈవెన్ చిరంజీవి గారు కూడా ఒకసారి చిన్నపిల్లవాడి మనస్తత్వం, అతను ఏదన్నా అంటే పట్టించుకోకండి అని మాట్లాడాడు మీడియా ముందే. అది ఆయనకున్నటువంటి ఇమేజ్. అలాగే తన సినిమాకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకోవాలి అనేది కూడా ఆయన ఎప్పుడూ పట్టించుకున్నవాడు కాదు. కనకమేడల దేవిప్రసాద్ గారు బతుకున్నంత కాలం ఈయన డేట్స్, అలాగే ఈయన రెమ్యూనరేషన్ వ్యవహారాలన్నీ ఆయనే చూసుకునేవాడు. ఆయన చెప్పింది ప్రొడ్యూసర్ తెచ్చి ఇచ్చేవాడు తప్ప బాలకృష్ణ గారికి ఏమీ తెలియదు. దేవివరప్రసాద్ వెళ్ళిపోయిన తర్వాత, ఆయన చనిపోయిన తర్వాత ఈయన ఇదే మన మార్కెట్, మనకి ఎంత ఇస్తున్నారా అని అప్పుడు తెలుసుకున్నాడు. తర్వాత ఆయన తోడల్లుడు కొంతకాలం నడిపాడు దాన్ని. ఇలా అంటే తనకి ఎంత ఇవ్వాలి అనే డిమాండ్ కూడా ఎప్పుడు ప్రొడ్యూసర్లను ఇబ్బంది పెట్టిన నటుడు కాదు అతను.
ప్రాజెక్టును బట్టి క్యారెక్టర్ నచ్చితే రెమ్యూనరేషన్ గురించి సీరియస్గా పట్టించుకోకుండా సినిమా చేసేటువంటి హీరో బాలకృష్ణ. ఓకే. అది చాలామంది ఇండస్ట్రీ పీపుల్ చెప్పే మాట. అంటే ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ, డైరెక్టర్ ఫ్రెండ్లీ హీరో ఆయన. అందుకని ఆయనకు కూడా పర్మనెంట్ బ్యానర్స్ ఉన్నాయి కొన్ని. ఆయన సురేష్ మూవీస్లో చేశాడు 2-3 సినిమాలు వరుసగా. తర్వాత ఇందాక మనం చెప్పుకున్నటువంటి శ్రీదేవి మూవీస్ వాళ్ళు కూడా ఆయన బాలకృష్ణతోనే సినిమాలు తీశారు. భార్గవ ఆర్ట్స్ అది కూడా బాలకృష్ణ గారితోనే సినిమాలు తీశారు వాళ్ళు. దేవి వరప్రసాద్ గారు ఆయన దేవి ప్రొడక్షన్స్లో చిరంజీవితో సినిమాలు తీసేవాడు. ఆయన చెల్లెలు పేరుతో బ్యానర్ పెట్టి అందులో బాలకృష్ణ సినిమా చేశాడు. ఓకే. అది పెద్ద హిట్ సినిమా, భలే దొంగ అనే టైటిల్తో వచ్చింది. ఇది బాలకృష్ణ గారి కెరియర్ చాలా సక్సెస్ఫుల్ కెరియర్. ఆయన అప్ అండ్ డౌన్స్ ఉన్నా కానీ, అంటే బాలకృష్ణ గారి సినిమా ఒకవేళ జనాలకు కనెక్ట్ అయ్యి హిట్ అయితే అది ఆ టైంలో రిలీజ్ అయిన ఏ పెద్ద హీరో సినిమాకైనా ఓ 10 రూపాయలు ఎక్కువే పే చేస్తుంది. బాలకృష్ణ గారి సినిమా ఫ్లాప్ అయితే ఏ చిన్న హీరో అట్టర్ ఫ్లాప్ సినిమా కన్నా తక్కువ పే చేస్తుంది. అది ఆయన రేంజ్. ఏదైనా ఎక్స్ట్రీమే. ఓకే. హిట్ అయితే అది ఎక్స్ట్రీమ్ హిట్టే. హిట్ అనే టాక్ వస్తే బాలకృష్ణ సినిమా ఆగదు. సినిమా బాలేదు అనే టాక్ వస్తే కష్టమే. ఓకే. డిజాస్టర్. ఇక మధ్యలో యావరేజ్లు ఇలాంటివి ఉండవు. అలా ఒక స్పెషల్ ఇమేజ్ ఆయన, ఒక స్పెషల్ పర్సనాలిటీ ఇండస్ట్రీలో. ఆయనది ఒక ధోరణి. ఆ ధోరణితో ట్రావెల్ అవుతారు జనాలు. ఎవరిని వాంటెడ్గా ఇబ్బంది పెట్టడం అనేది బాలకృష్ణ కెరియర్లో లేదు. ఆయన అప్పుడప్పుడు అభిమానులని, అంటే వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడితే మందలించిన సందర్భాలు ఉన్నాయి తప్ప అది కొడతాడు అనే విధంగా బయటికి ప్రమోట్ అయిపోయింది. కానీ మందలిస్తాడు, అలాగని వ్యతిరేకించడు ఎవరిని. అలాగే ఎవరితోనైనా ఫ్రెండ్లీగా ఉండి, అంటే తనకి ఇబ్బంది లేని టైంలో ఎవరితోనైనా ఫ్రెండ్లీగా వ్యవహరించే మనిషి. ఎవరైనా ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. బాలకృష్ణ దగ్గర ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరితోనైనా యాక్సెస్ అవుతాడే, నో ప్రాబ్లం. ఇలా తెలుగు సినిమా రంగంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వింటేజ్ హీరోల్లో ఆయన ఒక బిగ్ హీరో. వరుస హిట్లు కొడుతున్నాడు. ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టాడు, అలాగే ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టాడు. ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టి హిట్స్ మీద ఉండి ఆయన చేసినటువంటి ఒక కార్యక్రమం, అంటే ఒక టాక్ షో, అది కూడా చాలా పెద్ద హిట్ అవటం. ఇలా సక్సెస్ఫుల్గా ఉన్నాడు ఆయన. ఈ సక్సెస్ఫుల్లో ఉండగా 74లో తాతమ్మ కళ రిలీజ్ అయింది. ఇప్పుడు 2024లో ఉన్నాం. 50 ఏళ్ల ప్రస్థానం. నటుడిగా 50 ఏళ్ల ప్రస్థానాన్ని అది జనం మనసులో గుర్తుండిపోయేలాగా ఒక ఈవెంట్ చేయాలనుకుంటున్నారు వాళ్ళు. దానికి సెప్టెంబర్ 1st వీక్ని ఎంచుకున్నారు. ఎక్కడైతే శకపురుషుడు అనేటువంటి ఒక సావనీర్ లాంచ్ అయిందో రామారావు గారి సత్య జయంతి సందర్భంగా, అదే వేదిక మీద, అదే గ్రౌండ్లో ఈ నందమూరి బాలకృష్ణ గారి 50 సంవత్సరాల ఈవెంట్ను కూడా నడపాలనుకుంటున్నారు. ఓకే. అదే వేదిక మీదకి అందరినీ, ఇండస్ట్రీలో ఉన్నటువంటి రామారావు గారితోనూ ఆ ఫ్యామిలీతోనూ అలాగే నందమూరి బాలకృష్ణతోనూ ట్రావెల్ అయిన వాళ్ళందరినీ ఆ వేదిక మీద సత్కరించాలనుకుంటున్నారు. అందులో చిరంజీవి ఉన్నాడు. అందరూ, ప్రతి ఒక్కరూ వస్తారు ఆ ప్రోగ్రామ్కి. అయితే ఒక కీలక ప్రశ్న ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వస్తారా దీనికి అని. వాళ్ళకు కూడా ఇన్విటేషన్లు ఉంటే వస్తే రావచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ 2 బ్యాక్లాగ్స్ ఉన్నాయి దీనిలో. ఇలాంటి కార్యక్రమాలకు వాళ్ళు గైర్హాజరైన సందర్భాలు, కొంచెం బయట చర్చనీయాంశంగా మారినటువంటి సందర్భాలు 2-3 ఉన్నాయి. అందుకని ఈ ఈవెంట్కి పర్టికులర్గా రావడానికే ప్రయత్నం చేస్తారు అనేది వినిపిస్తున్నమాట. ఓకే. వస్తారా రారా అనేది వాళ్ళ పర్సనల్ గొడవ. ఇన్ అడ్వాన్సే వీళ్ళు ఇన్ఫార్మ్ చేస్తుంటారు గత అనుభవాల రీత్యా. అలా ఒక్కసారి నందమూరి బాలకృష్ణ గారి కెరియరు, ఆయన పాలిటిక్స్లోకి వచ్చిన విధానం, తండ్రి గారి పార్టీ ఉంది, ఆ పార్టీతోనే ఆయన కూడా ట్రావెల్ అయ్యాడు. రామారావు గారి తరఫున ఎన్నికల ప్రచారం చేసినటువంటి సినిమా నటుల్లో బాలకృష్ణ ఒకడు. మురళీమోహన్, మోహన్ బాబు, రావు గోపాలరావు గారు, సత్యనారాయణ, వీళ్ళందరూ అంటే హీరోలు ఉండేవారు కాదు. రామారావు గారితో క్యాంపెయిన్ చేసిన వాళ్ళలో విలన్లే ఎక్కువ. సత్యనారాయణ, రావు గోపాలరావు గారు, వీళ్ళే, మోహన్ బాబు, ఈ బ్యాచే ఉండేది. హీరోలు అందరూ కాంగ్రెస్ వైపు ఉండేవాళ్ళు.
బాలకృష్ణ, మురళీమోహన్ మాత్రమే ఇటువైపు ఉండేవారు. ఈ క్యాంపులో హీరోస్ వాళ్ళే. ఈ విధంగా బాలకృష్ణ గారి రాజకీయ కెరియరు, అలాగే ఆయన సినిమా కెరియరు సక్సెస్ఫుల్గా నడిపాడు ఆయన. దీనికి అంటే వాళ్ళ తండ్రి గారి నుంచి అడాప్ట్ చేసుకున్నటువంటి అనేక లక్షణాలు తోడ్పడ్డాయి ఆయనకి. కొన్ని రామారావు గారికి తెలియని విద్యలు కూడా తనకు తెలుసు. ఆ ఏరియాలో కూడా ఆయనకు ఒక స్పెషల్ ఇమేజ్ ఉంది. మ్యాన్షన్ హౌస్ అనేటువంటి ఏరియాలో ఆయనకు ఒక స్పెషల్ ఇమేజ్ ఉంది. ఆయన ఓపెన్గా ఉంటాడు. ఏది మనసులో ఒకటి బయటకు ఒకటి అనడు. ఏదైతే అనదలుచుకుంటాడో అది ఓపెన్గా అనేస్తాడు. అది దానికి సెన్సార్ ఉండదు. ఇలాంటి ఒక అరుదైనటువంటి ఇమేజ్తో బాలకృష్ణ గారు 50 ఏళ్ళు కంప్లీట్ చేసుకోవడం ఈ సక్సెస్ఫుల్ ఇయర్లో ఆయన ఇండస్ట్రీలో హ్యాట్రిక్ కొట్టి హ్యాట్రిక్ రిపీట్ చేయడానికి రెడీ అవుతున్నటువంటి సందర్భము ఒకవైపు, రెండోది పొలిటికల్ ఏరియాలో ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టినటువంటి సందర్భం. ఈ అకేషన్లో ఈ 50 ఏళ్ల వేడుక, ఈ 50 ఏళ్ల రివ్యూ, ఈ 50 ఏళ్ల ప్రస్థానాన్ని సమీక్షించుకుని కొత్త కథలను ఎలా ఎంపిక చేయాలనే పద్ధతి, ఇదంతా కూడా రావటం, ఈ టైంలో రావటం అనేది అది ఒక చాలా రేర్ అకేషన్. అది అలాంటి రేర్ అకేషన్ ఇప్పుడు బాలకృష్ణ గారి జీవితంలో జరుగుతోంది. ఇది డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.